భూభారతి చట్టంతో ప్రజల భూ సమస్యలు దూరమవుతాయని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సును కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశీలించారు. గ్రామ రెవెన్యూ సదస్సుకు హాజరైన రైతులు ప్రజల భూ సమస్యల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రజల భూ సమస్యల దరఖాస్తులను తీసుకుని వారికి రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. భూభారతి చట్టాన్ని అనుసరించే ప్రజల భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా పరిష్కారం చేయడానికి కట్టుబడి ఉంది. అందుకు దాంట్లో భాగంగా భూభారతి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇది వరకు ఉన్న సిస్టమ్ లో మనకు అప్లికేషన్స్ రిపీటెడ్ గా పెట్టినా కూడా రిజెక్ట్ అవ్వడం, ఎటువంటి సమాచారం లేకుండా రిజెక్ట్ అవ్వడం, లేకుండా నిషేధ జాబితాలో పడడం, ఒకరి పేరు ఉంటే ఆ పేరు మార్చి వేరే వారి పేర్లు రావడం, ఇటువంటి సమస్యలతో చాలా మంది సతమతం అయ్యేవారు. మరి వాటన్నిటికీ కూడా ఒక పరిష్కారం చూపించడానికి ఈ ఏడాది జనవరిలో కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన నియమాలు కూడా 4 నెలల వ్యవధిలో అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి నేడు ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో అవి వారి గ్రామానికి వెళ్లి రెవెన్యూ అధికారులు ఆ గ్రామంలోనే సభ ఏర్పాటు చేసి వారి నుంచి సమస్యలు స్వీకరించి అవన్నీ కూడా నెల 2 నెలల లోపల అన్ని కూడా పరిష్కారం అవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నేడు మనం రుద్రారం గ్రామంలో పటాన్చేరు మండలంలోని రుద్రారం గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. మరి ఇంతకు ముందు కూడా ఇద్దరు పిటిషనర్స్ వచ్చి నాకు చెప్తున్నారు, ఇంతకు ముందు ఎన్నిసార్లు పెట్టినా కూడా